ఎండలు మండిపోతున్నా, వేతనదారులు మాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గారా మండలం కళింగపట్నం పంచాయతీలో పొట్నూరు కృష్ణమూర్తి, ఎంపీటీసీలు కీలుగు శ్రీధర్ రెడ్డి, తాళ్లూరి శివ, నరసింహప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రజాగలం, బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమాల్లో తను పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మత్స్యకారులకు కానీ, మీకు కానీ, పల్లెలకు కానీ అందరికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మీరెవరు కూడా తెలుగుదేశం పార్టీ, మీరంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే మీరు. మీలాంటి కుటుంబాల ఆశీస్సులు, ఆశీర్వాదం, దేవునులు తెలుగుదేశం పార్టీకి ఉండాలంటే ఎమ్మెల్యేగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శంకర్ గారికి వెళ్ళాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే మనందరం తెలుగుదేశం పార్టీ తరఫున ఓటు చేస్తున్నటువంటి శంకర్ గారికి ఓటు వేయాలి. శంకర్ గారికి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఏ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలు అలాగా ఉంటూ మీ అందరికీ మళ్ళీ జీవనోపాధి నిమిత్తం చూసారా, వ్యాట్ నిషేధం అప్పుడు కొంతమందికి ఇచ్చి మీకు ఇవ్వలేదు. ఈసారి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వస్తే వ్యాట్ నిషేధం అప్పుడు కూడా 2 నెలలు 3 నెలల తలగా బియ్యం కానీ, రేషన్ కానీ ఏవైతే అవన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే తెలుగుదేశంకే ఓటు వేయాలి. మీరు అదేవిధంగా తెలుగుదేశం టైంలో మీరు సొసైటీలు ఉన్నప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గట్రా నష్టపోయినప్పుడు వలలు కానీ అన్ని కూడా ఆ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఇచ్చారు. మళ్ళీ అవన్నీ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందనంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం, పట్టణ నొక్కమని అంటున్నారు. అంతకు మించి ఎక్కువ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ శంకర్ గారికి గెలిపిస్తే ఏటేటి ఇస్తారో స్వాతి మేడం గారు చెప్తారు. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గారికి, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీలు గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. జగన్నాథ్ ఇంటికి వచ్చారు, ఆయనకి అవకాశం ఉన్న సాయం చేశారు. అలాగే అందరికీ సాయం చేస్తుంటారు. టౌన్లో పేదవాళ్ళందరికీ భోజనం కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటారు. వ్యక్తి మనం అవసరమే కదా. మాది హామీ ఇవన్నీ ప్రభుత్వాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవి పథకాలు ఇవన్నీ వాటి కోసం వాళ్ళు చెప్తారు. శేఖర్ గారి కోసం చెప్పారు. అలాంటి వ్యక్తిని తెచ్చుకోవడం మనకి అవసరం. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం. నేను శేఖర్ గారు వాళ్ళ భార్యను. అతని తరఫున మీ అందరికీ అడగడానికి వచ్చాను. చెప్పాలి అంటే ఈ ఉపాధి హామీ గురించి మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం రావడం జరిగిందమ్మా. 6,000 మంది మహిళలు కలిశారు, హామీ ఇచ్చారు. అప్పుడు అతను ఉండేటప్పుడు ఈ ఎండకి ఉండలేదని మజ్జిగ ప్యాకెట్ కింద రోజుకి 10 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడే అదే కాకుండా తట్టి ఇవన్నీ తీసుకొని ఆరాకుండా వాటికి 10 రూపాయలు, పనిముట్లకి 10 రూపాయలు అద్దె మనం తెచ్చుకొని వెళ్తే అద్దె. అది కాకుండా వేసవి వేతన మనిషి ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా, మనం చేసిన పనికి 30 రూపాయలు, 50 రూపాయలు కలిపి మనకి డబ్బులు అందేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే, జగన్ వచ్చిన వెంటనే ఇవేమీ లేవు. మనం ఎంత పని చేస్తే అంతే కూలి పడుతుంది మనకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే అతను ఇవన్నీ ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్లకి, ఈ రెంట్ కింద పనిముట్లకి కాకుండా వేసవి వేతనమని 60 రూపాయలు పెంచారు. ఇవి ఒక్కొక్కరికి రోజుకి 350 రూపాయలు చొప్పున పడే విధంగా ఉపాధి పని కల్పిస్తానని అతను సభాముఖంగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అతను సూపర్ పెట్టారమ్మా. ఏమీ తీయకుండా దానికి కొన్ని యాడ్ చేసి అంటే కలిపి ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు తీయడం జరుగుతుంది. ఆ 20 లక్షల ఉద్యోగాలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. మనం బడికి వెళ్ళే పిల్లలు ఉంటారు, అమ్మఒడి వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వట్లేదు, ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే 2, 3, 10
15,000 చొప్పున వాళ్ళ తల్లుల అకౌంట్ లో పడుతుంది. మనము ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా మనము బస్సులోని ఫ్రీగా వెళ్ళొచ్చు. మహిళలకి ఇవన్నీ మహిళలకి ఎక్కడికి వెళ్ళిన ఫ్రీ అమ్మ బస్కి. గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3 గ్యాస్ ఇవ్వడం ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడతాయి. ప్రస్తుతం ముందు 1,150 రూపాయలు గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనకు కావాలనుకుంటే 500 కంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు ఉన్నారనుకో, బాగా ఆదుకోవాలి, బాగా నష్టపోతున్నారని ప్రతి రైతుకి పాస్బుక్ ఉంటే చాలు 20,000 చొప్పున వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. 18 సంవత్సరాలకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపోడికి 1,500 ప్రతి నెల 1,500 వాళ్ళ అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నారు కదా 45 సంవత్సరాలు దాటి 18 అలా కాకుండా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ప్రతి నెల 15,000 ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ ఎప్పుడమ్మా? ఇప్పుడు 3,000 రూపాయలు 5 సంవత్సరాలు అయింది మనకి పెంచేసరికి. వెంటనే 4,000 అతను ఏప్రిల్లోనే ఏప్రిల్ మే జూన్ ఈ 3,000 ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆ 4,000 7వ నెలలో 1వ తేదీన 7,000 మీ ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 50 సంవత్సరాలకే పెన్షన్. ఇప్పుడు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్